भारत माता की जय श्री राम जय श्री राम ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ నాకు తెలిసి రాష్ట్రంలో ఫస్ట్ మీటింగ్ మందే రైతా ఉన్నారు. ఇప్పుడే డ్యూ మీటింగ్ అయిన తర్వాత డ్యూ మీటింగ్ లో కూడా ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టిన తర్వాత ఎవరైతే మండల అధ్యక్షులు ఉన్నారో ఆ పై స్థాయి నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చుని పెట్టి ఏ మండలంలో మండలాధ్యక్షులు ఆ పై స్థాయి నాయకులు జిల్లా నాయకులు కావచ్చు స్టేట్ నాయకులు కావచ్చు వాళ్ళందరినీ ఒక కమిటీలకు ఏర్పాటు చేసి ఎవరైతే పోటీ చేస్తున్న నాయకులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి వాళ్ళందరినీ ఏ విధంగా మనం ఎలక్షన్ పోవాలి అనే రకంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సభాధ్యక్షులు గారు గోదావరి రంజిరెడ్డి గారు, దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన అన్న భీమి పాటిల్ గారు, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే గారు విజయపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్ర గారికి, అదేవిధంగా మన రాష్ట్ర అధికార ప్రతినిధి సంగపన్న గారికి, అదేవిధంగా దేశపాండన్న గారికి, జిల్లా జనరల్ సెక్రటరీ రాజశేఖర రెడ్డి గారికి, మాణిక్యరావు గారికి, జగన్ గారికి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీలు తర్వాత క్యాషియర్ తర్వాత మీడియా మిత్రుడు ఏది రాజుగౌడ్ గారికి, రాజుగౌడ్ ఎట్లయినా ఇలవడాలి జడ్పీటీసీ మాకు ఏది ఇది వస్తుంది కదా అర్థంలో వస్తుంది, నువ్వు కాంటాక్ట్ చేస్తే మన అకౌంట్ లో వస్తుంది. ఎందుకంటే ఒక జడ్పీటీసీ వస్తే మనం జడ్పీ చైర్మన్ కూడా కైవసం చేసుకోవాలి, ఎట్లా నిలవడాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఒక్కసారి లోకల్ బాడీలో నిలబడే క్యాండిడేట్ చేతులు లేవు, లోకల్ బాడీ అయినా ఎంపీటీసీ అయినా జడ్పీటీ